రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. పెద్ద కంపెనీలు ఒక్కొక్కటిగా విశాఖ వైపు అడుగులు వేస్తున్నాయి. నేడు కాగ్నిజెంట్ కార్యకలాపాలకు శ్రీకారం చుడుతోంది. రుషికొండ ఐటీ పార్క్ హిల్ 2 పై 3 అంతస్తుల భవనాన్ని అద్దెకు తీసుకుంది. తొలుత తాత్కాలికంగా కార్యకలాపాలు ప్రారంభిస్తుంది. 800 మంది పనిచేసే ఈ కార్యాలయాన్ని ఐటీ శాఖ మంత్రి లోకేష్ ప్రారంభిస్తారు. ఇక కాపులపాడులో కేటాయించిన భూమిలో శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు నాయుడు భూమి పూజ చేస్తారు. ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి లోకేష్ కూడా పాల్గొంటారు. కాగ్నిజెంట్ కు రాష్ట్ర సర్కార్ కాపులపాడులో 21.31 ఎకరాలు కేటాయించింది. విశాఖపట్నం ప్రాజెక్టుకు 1,582 కోట్ల పెట్టుబడి పెడతామని చెప్పింది. ప్రభుత్వం ఎకరా 99 పైసలకే ఇచ్చింది. దశలవారీగా 8,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కాగ్నిజెంట్ ఒప్పందం చేసుకుంది. విశాఖలో మరో 8 కంపెనీలకు ఐటీ మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. టెక్ తమ్మినా, సత్వా డెవలపర్స్, ఇమజినివేట్ టెక్ సొల్యూషన్స్, ఇండియా ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్, మదర్సన్ టెక్నాలజీస్, క్వాడ్స్ టెక్నోస్టాఫ్, ఏసీఎన్ హెల్త్ కేర్, ఆర్సీఎం సర్వీసెస్, నాన్రల్ టెక్నాలజీ సంస్థలు విశాఖలో కార్యకలాపాలు త్వరలో ప్రారంభించనున్నాయి. ఇక కాగ్నిజెంట్ సహా ఈ సంస్థలు 3,740 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నాయి. 41,700 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. శంకుస్థాపనల కార్యక్రమం తర్వాత విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సీఎం సమీక్షించనున్నారు. ఇక ఈ సమావేశంలో శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి వరకు 9 జిల్లాల సమగ్ర అభివృద్ధి, రోడ్లు, రైలు మార్గాలు, పోర్టులు, లాజిస్టిక్స్, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించనున్నారు. 9 జిల్లాల అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, నిపుణులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఇక కాగ్నిజెంట్ ప్రారంభోత్సవం, అదేవిధంగా ఈ రోజు విశాఖలో చంద్రబాబు టూర్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా విశాఖ ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఏదైతే విశాఖపట్నంలో ఐటీ రంగంలో అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కాగ్నిజెంట్ కంపెనీ అయితే శంకుస్థాపన సంబంధించి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మరి కాసేపట్లో శంకుస్థాపన చేయబోతున్నారు. రుషికొండ దగ్గర ఉన్నటువంటి ఐటీ హిల్ 3లో ఉన్నటువంటి హెలీప్యాడ్ నేరుగా 11 గంటలకు చేరుకున్నటువంటి చంద్రబాబు నాయుడు అక్కడి నుండి రుషికొండ సమీపంలోనే కాపులపాడు వద్ద ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కాగ్నిజెంట్ కంపెనీకి సంబంధించి కూడా ఏర్పాటు చేసినటువంటి శంకుస్థాపన కార్యక్రమానికి అయితే రోడ్డు మార్గంలో చేరుకుంటారు. చంద్రబాబు నాయుడుతో పాటు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా కొన్ని కంపెనీలకు అయితే శంకుస్థాపన చేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మంత్రులు బాలవీరాంజనేయ స్వామి కూడా ఇక్కడే ఇప్పటికే విశాఖపట్నం చేరుకున్నారు. ఈరోజు మంత్రుల సమక్షంలో ఈ శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా దాంతో పాటు కూడా ఏదైతే మరో 9 ఐటీ కంపెనీలకు కూడా శంకుస్థాపనలు అయితే ఐటీ మంత్రి నారా లోకేష్ చేస్తారు. ఇదంతా ఈ కార్యక్రమం అంతా కూడా 12 గంటలు 12:30 వరకు కూడా కొనసాగుతుంది. అనంతరం విశాఖపట్నంలోనే A1 కన్వెన్షన్ హాల్లో అయితే మొత్తం 9 జిల్లాలకు సంబంధించి కూడా తూర్పుగోదావరి నుంచి శ్రీకాకుళం వరకు ఉన్నటువంటి 9 జిల్లాల సమగ్ర అభివృద్ధి, రోడ్డు, రైలు మార్గాలు, పోర్టులు, లాజిస్టిక్స్ అభివృద్ధి, ఇతర ప్రాజెక్టుల మీద అయితే ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు చంద్రబాబు నాయుడు అయితే సమీక్ష నిర్వహిస్తారు. ఈ సమీక్షలో 9 జిల్లాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, మంత్రులతో పాటు జిల్లా అధికారులు, రాష్ట్ర అధికారులు అంటే సిఎస్ కూడా ఈ రోజు అయితే విశాఖపట్నం రావడం జరుగుతుంది. ఈ సిఎస్ కూడా ఈ రోజు ఇక సమీక్షలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఎకనామికల్ రీజన్ గా విశాఖపట్నం అభివృద్ధి చెందడానికి ఉన్నటువంటి అన్ని అవకాశాలు, వనరుల మీద అయితే ఈ రోజు సమీక్ష పూర్తి స్థాయిలో జరుగుతుంది. రాబోయే రోజుల్లో విశాఖపట్నం ఎకనామిక్ జోన్ గా ఎలా చేయాలి, ఎలా ఏ విధంగా ఉపయోగించుకోవాలి వనరులు అనే దాని మీద అయితే పూర్తి స్థాయి సమీక్షలో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు చూసుకుంటే ఐటీ రంగాన్ని కూడా విశాఖపట్నంలో అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ కాగ్నిజెంట్ కంపెనీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఈ రోజు శంకుస్థాపన చేస్తారు. ముఖ్యంగా కాగ్నిజెంట్ సంస్థ ఏదైతే ఉందో ఇది ఇప్పటికే విశాఖపట్నంలో 1,583 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి అయితే సిద్ధంగా ఉంది. కాపులపాడు దగ్గర దీనికైతే 21 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించారు. వచ్చే కొన్నేళ్లలో సుమారు 8,000 మంది ఉద్యోగులకైతే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి కాగ్నిజెంట్ కంపెనీ అయితే ఇప్పటికే ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న నేపథ్యంలోనే ఈ రోజు ఈ ప్రాజెక్ట్ కి శంకుస్థాపనతో పాటు అడ్మిన్ బిల్డింగ్ కూడా ప్రారంభోత్సవం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.